కార్యదర్శి శైలజారామయ్య గారు, దీనికి సహాయాన్ని అందించినటువంటి నబార్డ్ సిజిఎం ఉదయ్ భాస్కర్ గారు, ఓఎస్డి భాషా గారు, ప్రియమైన పత్రికా విలేకరులు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హస్తకళ నైపుణ్యం కలిగినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా చేనేత నిపుణులైనటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మీ అవార్డు ఫంక్షన్కి ఆహ్వానించినటువంటి సంస్థ మేనేజ్మెంట్ మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అవార్డు స్వీకరిస్తున్నటువంటి అవార్డు గ్రహీతలకు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముఖ్యంగా హస్తకళలకు సంబంధించి పూర్వకాలంలో దానికి ఉన్నటువంటి ప్రతిభ పాటవాలు సన్నగిలుతున్నాయి అని చెప్పి మనందరి భావన. ఇంకా లక్షలాది మంది ఈ హస్తకళ నైపుణ్యం కలిగినటువంటి చేనేత కార్మికులు ఆ రోజు భారతదేశంలో తయారయ్యేటటువంటి ఏ వస్తువులైనా సరే ప్రపంచ దేశాల్లో పేరెన్నికగన్నటువంటి మన సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి వృత్తుల్ని ప్రోత్సహించాలని, దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గోల్కొండ హస్తకళ అభివృద్ధి సంస్థగా ఆ కళాకారులను ఆదుకోవటమే కాకుండా మన యొక్క సంప్రదాయాన్ని కొనసాగించాలి, ఈ ఉత్పత్తుల్ని దేశాలకి అందరికీ పరిచయం చేయాలి, తద్వారా వీటిని తయారు చేసే నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవన స్థితిగతులు మార్చాలి అని చెప్పి గోల్కొండ హస్తకళల అభివృద్ధి సంస్థ శైలజ గారు వచ్చిన తర్వాత దానికి ఎక్కువ ప్రమోట్ చేయాలని, ఎక్కువ ప్రాచుర్యాన్ని ప్రచురింపజేయాలని, తద్వారా వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూనే వాళ్ళ జీవితంలో వెలుగులు నింపాలనేది ఈ యొక్క అభివృద్ధి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం ఈరోజు ఈ యొక్క మేళాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో అవార్డు ప్రజెంటేషన్ కూడా ఈరోజు అమ్మగారు ఏర్పాటు చేశారు. మధ్యలో ఒక సంవత్సరం ఆగిందని. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మన సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి యొక్క కళాకృతుల్ని ప్రజలందరూ ఆశీర్వదించాలి, వాళ్ళ కుటుంబాలు మంచిగా బతికేటట్టుగా ప్రోత్సహించాలి, తద్వారా ఈ వ్యాపారాన్ని కొనసాగించాలి. ఈ యొక్క నైపుణ్యాన్ని ఇంకా పెంచేదానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేనేతలకి కాకుండా ఈ యొక్క చేతి వృత్తులు అటువంటి చేసుకునేటటువంటి హస్తకళా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళకు కూడా రేపు భవిష్యత్తులో ఆయన గారు నిర్మాణం చేసేటటువంటి నైపుణ్య విశ్వవిద్యాలయంలో దీనికి కూడా అవసరమైతే ఒక సెగ్మెంట్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంకా భవిష్యత్తుకి కావాల్సినటువంటి నైపుణ్యంతో పాటు, నాకు తెలిసి మెటీరియల్స్ కూడా కాస్ట్లీ అయిపోయి ఉంటాయి, ఇప్పుడు దొరకట్లేదు కూడా. గతంలో నేను చదువుకునేటప్పుడు నిర్మల్ పెయింట్స్కి పెద్ద ఆదరణ ఉండేది, దానికి సంబంధించినటువంటి ముడి సరుకు దొరకపోవటం, ఇందాక కొద్దిమంది వ్యక్తులు తయారు చేసేటటువంటి వస్తువులకు సంబంధించినటువంటి ముడి సరుకు కూడా మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఆ ముడి సరుకుల యొక్క లబ్ధి కూడా సులువుగా ఆ కార్మికులకి, ఆ సంస్థలకి, ఆ వ్యవస్థలకి దొరికేటట్టుగా నబార్డ్ అంటే జాతీయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు, ఆయన గారు నా వ్యవసాయానికి సంబంధించి పుష్కలంగానే సహకారం అందిస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఈ రెండు వృత్తులకు సంబంధించి ఉదయ్ భాస్కర్ గారు ఇటు చేనేత కావచ్చు, ఇటు హస్తకళలు కావచ్చు, ఇది కూడా గ్రామీణ భారతానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వృత్తులు. మీరు చూశారు ఇప్పుడు అన్ని రంగాల్లో పనిచేసేటటువంటి మన వాళ్ళు ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నారో, వచ్చినటువంటి కొత్త టెక్నాలజీ కంటే మిన్నగా మన వాళ్ళు చేసేటటువంటి వస్తువులు దేశవ్యాప్తంగా కాగానే ప్రపంచవ్యాప్తంగా అవి పేరెన్నిక కానీ వాటి కోసం ఇందాక మేడం గారు చెప్పినట్లుగా ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ప్రజెంటేషన్ కానీ మొమెంటో ఇచ్చేది మన యొక్క హస్తకళలకు సంబంధించినటువంటి వస్తువులే ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఆ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చి వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని మనం ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం.
ఆ సంస్థ కూడా ఇంకా మనసు పెట్టి శైలజ గారి ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున విమానాశ్రయాల్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్ స్టేషన్లో కావచ్చు, లేదు పెద్ద పెద్ద ఫంక్షన్లో మన యొక్క ఈ నైపుణ్యానికి సంబంధించినటువంటి హస్తకళల వస్తువులు కానీ, చేనేత రంగాలకు సంబంధించినటువంటివి మనకంటే మిన్నగా ఎక్కడా దొరకవు మీకు. కాబట్టి అటు ప్రోత్సహించి వాళ్ళని మనం భాగ్యవంతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కళల్ని పోషించాల్సిన అవసరం ఉంది. కంటిన్యూ చేసుకుంటూ ఈ యొక్క గోల్కొండ హస్తకళల అభివృద్ధి సంస్థ దినదినం అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ, దానికి పూర్తి సహాయ సహకారాలు జాతీయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకుతో పాటు ఇతర సంస్థలు కూడా ఈ కార్మికులకి, ఆ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి సహాయం చేస్తే వాళ్ళ ఉత్పత్తుల్ని మనం పెంచగలుగుతాం ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. సెలవు. థ్యాంక్ యూ.